క్రైస్తవులు అన్నవాడందరి దగ్గర ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ బైబిళ్ళు ఉంటాయి. అయినా సరే వీళ్ళకి కన్ఫ్యూజన్స్ ఎక్కువ, ప్రశ్నలు ఎక్కువే, క్లారిటీ ఉండదు. ఏంటి ఇప్పుడు మీలో ఎంతమంది క్లారిటీతో జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు, కానీ క్లారిటీ లేని బతుకుతున్నారు. క్లారిటీ లేదంటే విశ్వాసం లేని బ్రతుకు అనమాట. విశ్వాసులు అంటే నిజమైన విశ్వాసం కాదు, మీది మత విశ్వాసం అనమాట. మతం అంటే ఏంటి? మీకు ఇష్టమైంది యేసు ప్రభు, మీకు ఇష్టమైంది అంతే నమ్ముకున్నారు. ఇష్టమైంది కాబట్టి వెంటాడుతున్నారు. అంతేగాని అసలు యేసు ప్రభు ఎవరు, ఆయనకి నాకేంటి సంబంధం అర్థం చేసుకుని నమ్మారా? బైబిల్ ప్రశ్నిస్తుంది, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత అన్నాడు. అంటే ఫుల్ క్లారిటీ ఉండాలి విశ్వాస విషయంలో. విశ్వాసంలో క్లారిటీ ఉందనుకోండి, క్రీస్తు ఏం చేశాడో మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు విశ్వాసంలో క్లారిటీ లేదనుకోండి, క్రీస్తు ఏం చేశాడో అది మర్చిపోయి నేనేం చేయాలి అనే ప్రశ్నలోకి వస్తాం.